మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు ఘాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్. ప్రకాశం జిల్లా కనిగిరిలో సీఎం జగన్ రోడ్ షో కొనసాగుతోంది. భారీ జనసందోహం మధ్య సీఎం జగన్ రోడ్ షో కొనసాగుతోంది. సీఎం జగన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున మండు టెండను కూడా లెక్క చేయకుండా ఆయన అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు పెద్ద ఎత్తున రోడ్ షోలో పాల్గొనేందుకు, సీఎం జగన్ ను చూసేందుకు, కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మండు టెండను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా కనిగిరి రోడ్ షోకు చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తున్నా వైసీపీ జెండాలు చేత పట్టుకుని జగన్ కు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం అయితే చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం సీఎం జగన్ కనిగిరిలో రోడ్ షోలో పాల్గొన్నారు. పంచినీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే కనిగిరిలో సీఎం జగన్ రోడ్ షో కొనసాగుతోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్. ఎస్ బలరాం, ప్రస్తుతం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కనిగిరి వద్దకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో కనిగిరి నుంచి పెద్దలపాడు, అలవలపాడు, నందమారెల్లో ఎదుగుండా చిన్నారికట్ల పెద్దారికట్ల చేరుకోబోతుంది. అయితే పెద్దారికట్ల చేరుకున్న తర్వాత అక్కడ భోజన విరామం ఇవ్వబోతున్నారు. అక్కడి నుంచి తర్వాత పొదిలి మీదుగుండా కొనకలమెట్ల జంక్షన్ వరకు ఈ యాత్ర అనేది కొనసాగనుంది. ఈ కొనకలమెట్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసినటువంటి మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఇక్కడ జగన్ పాల్గొనబోతున్నారు. భారీ ఎత్తున ఇప్పటికే కార్యకర్తలు కూడా సభ వద్దకు కూడా చేరుకున్నారు. ఈ ప్రజలను ఉద్దేశించి కూడా జగన్ ఇక్కడ ప్రసంగించబోతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ కార్యకర్తలు కూడా ఒక దశాదిశాన్ని నిర్దేశించబోతున్నారు. గతంలో ప్రభుత్వం అనేది ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేరుకొచ్చిన ఏంటి, ప్రకాశం జిల్లాలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు అనేది వివరించబోతున్నారు. తాము అధికారంలోకి వస్తే ముందు కూడా ఏం చేయబోతున్నాం అనేది కూడా ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఒక మెసేజ్ అయితే ఇవ్వబోతున్నారు. బాగా శంకర్, అంటే లంచ్ బ్రేక్ ఎంతసేపు టైం కేటాయించే అవకాశం ఉంది? మరోవైపు రోడ్ షోకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? ప్రస్తుతం చూస్తున్న జనసందోహం కనిపిస్తోంది. నెక్స్ట్ లంచ్ బ్రేక్ తర్వాత ఏ ఊర్ల నుంచి ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది? అక్కడ ఎటువంటి ప్రజల స్పందన ప్రస్తుతం అయితే సిద్ధంగా ఉంది? జమ్మిగుంట నుంచి మొదలైనటువంటి ఈ యాత్ర ప్రధానంగా కనిగిరి రోడ్డు మీద కూడా తీసుకెళ్ళి గ్రామీణ ప్రాంతాల మీద కూడా ఈ యొక్క యాత్ర అనేది కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజల నుంచి కూడా వైసీపీ కార్యకర్తల నుంచి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున అనేది స్పందన అనేది వస్తుంది. అయితే జగన్ ఈ స్పందన చూసి బయటికి దిగితే ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఎదురవుతున్నటువంటి ఆ కార్యకర్తలకు అనువాదాలు చేస్తూ ముందుకు అనేది బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. ఎందుకంటే సభ సాయంత్రం 4 గంటలకు మొదలు కాబోతున్న నేపథ్యంలో ఎక్కడ ఆగినా కూడా లేట్ అయ్యే అవకాశం ఉండడంతో దానికి అనుకూలంగా టైంలో అనేది మేనేజ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే జనానికి వస్తున్న స్పందన చూసి కార్యకర్తలు కూడా జగన్ కూడా కొంత ఖచ్చితంగా అధికారంలోకి వస్తారనే ఒక భరోసా అయితే కలుగుతున్నట్టు కూడా వైసీపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అంటే కార్యకర్తల్లో స్థానికంగా ప్రకాశం జిల్లా కార్యకర్తల్లో ఎటువంటి జోష్ కనిపిస్తోంది? సీఎం జగన్ రోడ్ షో మరి కాసేపట్లో ఈవినింగ్ సాయంత్రం బహిరంగ సభ కూడా ఉండబోతోంది. శ్రేణుల్లో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది? ఎటువంటి ఏర్పాట్లు ఈ రోడ్ షోను సక్సెస్ చేసేందుకు చేస్తూ ఉన్నారు?
మార్కాపురం ప్రాంతంలోని పొదిలి మండలం వైసీపీకి ఇక్కడ కంచుకోట ప్రాంతం గత ఎన్నికల్లో చూసి ఇంకా ఒక పొదిలి మండలము కొనకలపేట మండలంలోనే 7,000 మెజార్టీ వచ్చిన పరిస్థితి అనేది ఇక్కడ నెలకొంది. సో ఈ పని నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అభిమానులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, గ్రామీణ ప్రాంతం నుంచి కూడా భారీ ఎత్తున సభా వేదిక వద్దకు భారీగా చేరుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ మీటింగ్ అయితే కూడా కారణం చూసినట్టు ఇంకా మార్కాపురము అదుపు జగన్ సభలు నిర్వహించిన పరిస్థితి కానీ ఆ ప్రాంతంలో పర్యటించిన పరిస్థితి కానీ ఉంది. సో ఒక పొదిలి మండలం కానీ కొనకలపేట మండలం ఈ యొక్క పశ్చిమ ప్రాంతంలో రూరల్ ఏరియాకు సంబంధించిన ఈ మండలాల్లో పర్యటించిన పరిస్థితి అనేది గతంలో లేదు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతం పైన దృష్టి సారించేందుకు ఎన్నికల్లో భాగంగా ఇక్కడ కార్యకర్తలు నూతన ఉత్తేజం చేసేందుకు కూడా జగన్ ఈ ప్రాంతాన్ని కూడా ఎంచుకున్నట్టు తెలుస్తుంది. సో అందులో భాగంగానే భారీ ఎత్తున కూడా ఇక్కడ జన సమీకరణ కూడా చేశారు. అయితే ప్రస్తుతం అన్నారాంబాబు మార్కాపురం కాన్స్టిట్యూన్సీకి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహించబోతున్న నేపథ్యంలో చాలా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నారు. జన సమీకరణ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఈ బస్సు యాత్రకు సంబంధించిన సక్సెస్ విషయంలో కావచ్చు, నెక్స్ట్ ఎన్నికల్లో ఒక నూతన ఉత్తేజం నింపి కార్యకర్తలు ఒక మనోధైర్యాన్ని నింపి ఎన్నికల్లో విజయం సాధించేయడమే ధ్యేయంగా భావించినటువంటి అన్నారాంబాబు చాలా క్రియాశీలకంగా తీసుకుని ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. బలరాం శంకర్, మనం చూస్తూ ఉన్నాం జగన్ రోడ్ షో ఎక్కడ కొనసాగుతున్నా కూడా భారీ ఎత్తున జనాలు అయితే చేరుతూ ఉన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున స్పందన ప్రజల నుంచి వస్తూ ఉంది. మరోవైపు ఎక్కడికక్కడ రోడ్ షోలో స్థానిక ప్రజలు సీఎంను కలుస్తూ ఉన్నారు. మేము మీకే సపోర్ట్ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఏమైనా సమస్యలు ఉంటే జగన్ దృష్టికి తీసుకువెళ్తున్నారు, సీఎం దృష్టికి. అలా ఇప్పుడు ప్రకాశం జిల్లా ప్రస్తుతం కొనసాగుతున్న కనిగిరి రోడ్ షోలో అటువంటి ఏవైనా సంఘటనలు చోటు చేసుకున్నాయా? ఎవరైనా సీఎం జగన్ ని కలిసే ప్రయత్నం చేశారా? జరుగుమల్లి వద్ద జమ్మిగుంట వద్ద ఉదయం అక్కడ స్థానికానికి సంబంధించిన గ్రామం సంబంధించిన నాయకులతో పాటుగా మరికొందరు కూడా జగన్ కలవాలని చెప్పేసి భారీ ఎత్తున అక్కడ చేరుకోవడం జరిగింది. కానీ పోలీస్ సెక్యూరిటీ అనుమతి లేకపోవడంతో లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభిమానులు కావచ్చు, నాయకులు కూడా కావచ్చు, లోపలికి జగన్ కలిసేందుకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి అక్కడికి జన్నా కూడా దిగిన పరిస్థితి నెలకొంది. జగన్ మీద ఉన్న అభిమానంతో కనీసం లోపలికి పోయి చట్టంగా కలవాలనే ఒక ఆతృత కార్యకర్తల్లో ఉంది. కానీ సెక్యూరిటీ సంబంధించిన నిబంధనల నేపథ్యంలో జగన్ కలవలేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా లాస్ట్ చివరిలో ఈ విషయం తెలిసినటువంటి జగన్ కలిసేందుకు అనుమతి ఇచ్చారు. కొంతమంది కార్యకర్తలు వారి సమస్యలు కూడా విన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. శంకర్, అంటే రోడ్ షో ద్వారా జగన్ బహిరంగ సభకు చేరుకోవడానికి ఎంత సమయం ఇంకా పట్టే అవకాశం ఉందంటారు? ప్రస్తుతము చాలా లేట్ గా ఉదయం 10:30కు మొదలైనటువంటి ఈ బస్సు యాత్ర ఒక కనిగిరి వచ్చేందుకు కూడా చాలా సమయం పట్టింది. అంటే చాలా నిదానంగా సాగుతుంది. అక్కడ స్థానిక గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజల నుంచి వస్తున్న స్పందన, వారి నుంచి వస్తున్నటువంటి వినతులు వీటన్నిటి స్వీకరిస్తున్న నేపథ్యంలో వారిని వివాదం చేస్తున్న నేపథ్యంలో కొంత లేట్ గా సాగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఇక్కడ కొనకలమెట్ల జంక్షన్ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. అక్కడ భోజన విరామం కూడా హాఫ్ అన్ అవర్ టైం ఉన్నప్పటికీ కూడా దాన్ని కుదించుకునే అవకాశం కూడా ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ శంకర్.